మెట్పల్లి మాది, న్యాయవాదిని. భారత చైతన్య యువజన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 42 స్థానాల్లో పోటీ చేసి చాలా చోట్ల ముందంజలో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల ఆకాంక్షల మేరకు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మాదిరిగా అదే కొనసాగింపుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ 2025లో కూడా పోటీ చేయబోతున్నామని చెప్పటకు మేము సంతోషిస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు పరిపాలించి రైతులను, కర్షకులను, కార్మికులను అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కాలం వెళ్ళదీసింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ తదితర అంశాల మీద ఇంకా వెనుకబడుతూనే ఉంది. సో ఇట్లాంటి ప్రస్తుత తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి చేయడం మేము సంతోషపడుతున్నాం. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేము గత 3 నెలల నుంచి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో. సో మా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెయిన్గా ముందు ఏ అంశాల్లో ముందు ఉంటామంటే, సో ప్రైవేటు ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము. సో ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు మేము మా వారిని వినిపించాలనుకుంటున్నాం. ఎమ్మెల్సీగా గెలిస్తే వృత్తి విద్యా కోర్సులను తర్వాత నైపుణ్యం గల స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి మేము సహకరిస్తాము అధికారంలో మేము కనుక పట్టభద్రుల ఎమ్మెల్సీగా వెళ్తే. సో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా సమీప భవిష్యత్తులో ఎదగబోతుంది. సో ఆ విషయాన్ని చెప్పడం మేము సగర్వంగా చేస్తాం. ఇప్పుడు మా సోదరుడు మాట్లాడుతున్నాం. భారత చైతన్య యువజన పార్టీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిని. అది ఇందులో జిల్లా ఇన్ఛార్జిని. సో మా రాష్ట్ర ప్రతినిధి విజయ్ గారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు ఈ వచ్చే 4 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తారు. పోటీ చేయబోతున్నాయని చెప్పుటకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. అభ్యర్థిని వారం రోజుల్లో డిక్లేర్ చేస్తారు. రాష్ట్ర ప్రతినిధి గారు ఇక్కడే ఉన్నారు. అందుకే మా అభ్యర్థిని, మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని, భారత చైతన్య యువజన పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒక వారం రోజులలో డిక్లేర్ చేసి ప్రకటించబోతున్నాం. లేదండి, మేము మాలో దాదాపు ఒక 15-20 మందిని పోటీ చేసినాం ఇక్కడ ఈ 4 జిల్లాల్లో. వాళ్ళలో ఎవరో ఒకరు సమర్థులని మా అధ్యక్ష వారు కనిపిస్తే వారు ప్రకటిస్తారు. అవునండి, ఎవరికి వచ్చినా అందరం కోఆర్డినేషన్ చేస్తాం. అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం, మరి ముందు తీసుకుపోవడం మా బాధ్యత ఒక పార్టీ వర్కర్గా. అది నా పేరు సాయి కృష్ణ యాదవ్, అడ్వకేట్. నేను మెట్పల్లి. సాయి కృష్ణ యాదవ్, బుయ్య సాయి కృష్ణ యాదవ్, అడ్వకేట్. మరి మెట్పల్లి అండి. రామచంద్ర యాదవ్. లేదండి, మీరు అడిగే ప్రశ్న కూడా ఆయననే పోటీ చేస్తారంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సోదరుల సమావేశం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి భారత యువ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు మెట్పల్లి జిల్లా ఇన్ఛార్జి సాయి కుమార్ న్యాయవాది గారికి, అదే రకంగా సోదరులు
కేశవరావు గారికి మరియు మా పార్టీ ఏదైతే ఈ మన భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ వారి నాయకత్వంలో మరి పార్టీ పూర్తి వ్యవస్థాపకులుగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మార్పు కోసం, రాజకీయంలో మార్పు కోసం, రాజకీయ చైతన్యం, రాజకీయంలోకి యువకులు రావాలనేటువంటి ఆకాంక్ష మేరకే మరి భారత యువజన పార్టీని మరి వారు స్థాపించడం జరిగింది. ఈరోజు మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఈ 72 స్వతంత్ర భారతదేశంలో మరి మనము అనేక ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల వారికి రకరకాల పేర్లతో వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతున్నటువంటి విషయాలు కూడా మరి పత్రిక మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కూడా ఈరోజు మన పౌరులు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అదే రకంగా దోపిడీకి పాలకులుగా మారినటువంటి పాలకులు కూడా మరి ఈరోజు జైళ్లకు పోయి మరి మన ముందట బయటికి వస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనము మరి మన ప్రజానికము, మన మహిళా మనులు కావచ్చు, యువకులు కావచ్చు మరి పరిశీలిస్తూ ఉన్నారు. అందుకోసమే రాజకీయంలో పెనుమార్పు కోసం, రాజకీయంలో పేర్లు చెప్పుకొని సేవ పేరులో మరి రాజకీయాల్లో ప్రవేశించి ఈరోజు ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి భారత పౌరులందరికీ భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడినటువంటి వజ్రాయుధం వంటి ఓటును ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఓటు అనేది ఈరోజు కొనుగోలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు రాబోయే రోజుల్లో ఒకరోజు వాళ్ళు పెద్ద పిచ్చగాళ్ళలో మారుతారనేటువంటి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ వారి మాటలు నిజమయ్యేలా మరి ఈరోజు నిజం చేయుటకు మన రామచంద్ర యాదవ్ గారు ఈ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీకి నిజామాబాద్ జిల్లా తరఫున మరి న్యాయవాదిగా, ప్రజాస్వామ్యవాదిగా మరియు ప్రజాస్వామ్యంలో పారదర్శకతను, కొత్త మార్పును, రూపకల్పనను తీసుకొచ్చే ఒక బాధ్యతాయుత పాల్గొనగా మరి ఇక్కడ ఆర్టీఐలో పనిచేస్తున్నటువంటి మేము ఆర్టీఐ సంఘం తరఫున కూడా ఈ భారత యువజన పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో అతి త్వరలో ఈ 2025లో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మరి భారత యువజన పార్టీ తరఫున మరి అభ్యర్థులను ఇక్కడ నుంచి కూడా పోటీలో బరిలో దింపుతున్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది కూడా త్వరలో రాష్ట్ర పరిశీలన కమిటీ పరిశీలన ఉంది. ఆ అభ్యర్థులు ఎవరనేది కూడా పార్టీ జాతీయ నాయకులు ప్రకటిస్తారు. వారి ఆదేశాల మేరకు కూడా ఈ అభ్యర్థులను డిక్లేర్ చేస్తారని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా శుభాభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.